హైదరాబాద్ అడ్డాగా జరిగిన సృష్టి భాగోతం విశాఖకు పాకింది. సరోగసి పేరుతో అమాయకులను మోసం చేస్తున్న సృష్టి ఫెర్టిలిటీ సిబ్బందిని పోలీసులు అరెస్ట్ చేయడంతో ఒక్కసారిగా వైద్యారోగ్య శాఖ ఉలిక్కిపడింది. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్కు 2018లో అనుమతులు ఇచ్చామని విశాఖ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జగదీశ్వరరావు అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన అనుమతులు 2023 వరకే ఉన్నాయని తెలిపారు. సృష్టి యాజమాన్యం ఒక అడ్రస్లో అనుమతులు తీసుకుని మరొక ప్లేస్కు ఆసుపత్రిని మార్చారని వెల్లడించారు. విశాఖలోని ఐవీఎఫ్ సెంటర్లను తనిఖీ చేస్తామని అధికారి స్పష్టం చేశారు. యూనివర్సల్ సృష్టి ఫర్టిలిటీ అండ్ రీసెర్చ్ సెంటర్ అనేది మనం 2018లో ఇవ్వడం జరిగింది. 2023తో యాజ్ పర్ రిజిస్టరింగ్ అథారిటీ 5 years తర్వాత అది రెన్యువల్ చేసుకోవాలి. కానీ 23 తర్వాత వీళ్ళైతే రెన్యువల్ చేసుకోలేదు. వీళ్ళు పాత బిల్డింగ్లోని గోకుల్ రోడ్డు మహారాణిపేట జిల్లా పరిషత్ జంక్షన్లో ఇంతకుముందు మనకి రిజిస్ట్రేషన్ చేసుకున్న దాంట్లోని హాస్పిటల్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ 23 తర్వాత వీళ్ళు దాన్ని క్లోజ్ చేసేసారు. అది మనకు కూడా ఇంటిమేషన్ ఏమీ లేదు. ఇప్పుడు కొత్తగా మన శనివారం తెలిసిన దాని దరిమిలా ఇది అసలు వేరే బిల్డింగ్కి దాన్ని షిఫ్ట్ చేసేసి వితౌట్ డిస్ప్లే బోర్డ్స్ కానీ ఏమీ లేకుండా లోపల మరి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నట్టు కూడా మనకి తెలియలేదు. మనం వెళ్ళిన తర్వాత ఆల్రెడీ అక్కడ లాక్ చేసేసిన డోర్స్ అవి ఉండడం జరిగింది. కాబట్టి ఇక మీద మరి ఇలాంటి ఐవీఎఫ్ సెంటర్స్ మనకి 50 ఉండడం, ఇలాంటి కార్యక్రమాలు ఇంకా తదుపరి ఏవి కూడా జరగకుండా వాళ్ళకి 4 గంటలకు మీటింగ్ పెట్టి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ జరిగింది. అలాగే రేట్స్ విషయంలో కూడా కరెక్ట్గా తక్కువగా కరెక్ట్గా తీసుకోండి అని చెప్పడం. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ క్రస్ట్ గేట్ల